హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో మంగళాచరణ సంధిలోని 12వ నుడిలో ఇంద్రపదవి నుండి ఆరంభం చేసుకొని 32వ కక్ష 8వ కక్షలో ఉన్న ఇంద్రుడి నుండి ఆరంభించి 32వ కక్షలో ఉన్నటువంటి దాసుల వరకు, హరిదాసుల వరకు నమస్కారాలను చేస్తూ స్తుతి చేస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾಕಶಾಸನ ಮುಖ್ಯ ಸಕಲ ದಿವೌಕಸರಿಗಭಿನಮಿಪೆ ಋಷಿಗಳಿಗೆ ಏಕಚಿತ್ತದಿ ಪಿತೃಗಳಿಗೆ ಗಂಧರ್ವ ಕ್ಷಿತಿಪರಿಗೆ ಆ ಕಮಲನಾಭಾದಿಯತಿಗಳ ಅನೇಕ ಕಾನಮಿಸುವೆನು ಬಿಡದೆ ರಮಾಕಳತ್ರನ ದಾಸವರ್ಗಕ್ಕೆ ನಮಿಪೆ ನನವರತ. ಪಾಕಶಾಸನ ಮುಖ್ಯ ಸಕಲ ದಿವೌಕಸರಿಗೆ అభినమిపే. పాకశాసన అంటే పాక అనేటువంటి దైత్యుణ్ణి, పాక దైత్యనన్ను శాసనమాడిద ఇంద్ర. పాక అనే అసురుణ్ణి సంహారం చేసినటువంటి ఇంద్రుడు. ದಿವೌಕಸರು స్వర్గవే మనయాగి ఉళ్ళ దేవతగడు. అంటే దివ అంటే స్వర్గము, ఓకస్ అంటే గృహము, స్వర్గాన్నే గృహంగా చేసుకున్నటువంటి దేవతలు దివౌకసరు. క్షితిప, క్షితి అంటే భూమి, పా అంటే పరిపాలించిన వారు, భూమిని పరిపాలించినటువంటి రాజులు. భూమియన్ను ఆಳುవ రాజరు. ఆಳುవ అంటే పరిపాలించిన. అనీక సమూహ, గుంపు. ఈ పాకశాసన ముఖ్య ಸಕಲ ದಿವೌಕಸರಿಗೆ ಅಭಿನಮಿಪೆ. ಪಾಕ ಎಂಬ ದೈತ್ಯನನ್ನು ಶಾಸನ ಮಾಡಿದ ಇಂದ್ರನೇ ಮೊದಲಾದ ಸಕಲ ದೇವತೆಗಳಿಗೆ ఏకచిత్తದಿಂದ నమిಸುತ್ತೇನೆ. పాక అనే దైత్యుణ్ణి సంహారం చేసినటువంటి, శాసనమాడిద అంటే సంహారం చేసినటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి. ముఖ్య అంటే ఇక్కడ ప్రధాన అనే అర్థం చేసుకోకూడదు. ముఖ్య అంటే మొదలైనటువంటి, ఇంద్రుడు మొదలైన సకల దేవతలకు ఏకచిత్తದಿಂದ నమిಸುತ್ತೇನೆ, ఏకాగ్ర చిత్తంతో నమస్కారం చేస్తున్నాను. ఇంకా దేవతలైనాక ఋషిಗಳಿಗೆ, ఋషులకు, పితృಗಳಿಗೆ, పితృదేవతలకు, పితృగణానికి, గంధర్వులకు, క్షితిపరిగే రాజులకు నమస్కరిಸುತ್ತೇನೆ అంటే వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. ఇంతటితో అవల క్షితి రాజులైనాక ఆ కమలనాభాది యతిಗಳ అనేక నమిಸುವೆను. ఆ కమలనాభ శ్రీమద్ ఆనంద తీర్థుల వారైనటువంటి శ్రీమదాచార్యుల వారి యొక్క ప్రథమ శిష్యులు పద్మనాభ తీర్థుల వారు. వారి నుండి ప్రారంభం చేసుకొని సకల యతిಗಳ సమూహానికి, సకల యతుల సమూహం, ఇప్పటి వరకు ఉన్నటువంటి యతులందరి యొక్క సమూహానికి, మన సత్యాత్మ తీర్థుల వారి వరకు అందరికీ కూడా నమస్కారం. సకల యతిಗಳ సమూహಕ್ಕೆ. ఇక్కడ ఆ కమలనాభ అంటుంటే పద్మనాభ తీర్థుల వారి కంటే ముందు ఉన్నటువంటి యతులకు, ఆది అనే పదంతో వారి తర్వాత ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న యతులకు అని అర్థం. ఆ కమలనాభ ఆది యతిಗಳ, పద్మనాభ తీర్థుల నుండి ఆరంభం చేసుకొని సకల యతుల యొక్క సమూహానికి, ಹಾಗೂ అంటే మరియు సకల హరిదాస వర్గಕ್ಕೆ, రమాకళత్రన దాస వర్గకే. రమాకళత్ర అంటే లక్ష్మియన్నే పత్నిగా చేసుకున్నటువంటి వాడు పరమాత్మ. కళత్ర అంటే పత్ని, హెండతి. రమాకళత్రన అంటే భగవంతుని శ్రీహరి యొక్క దాసులైనటువంటి హరిదాసులు. ఆ దాసవర్గకే, సకల హరిదాస వర్గానికి కూడా నిత్యದಲ್ಲಿ బిడదే నమస్కరిಸುತ್ತೇನೆ. ప్రతినిత్యము కూడా విడవకుండా నమస్కారం చేస్తాను. ఇక్కడ కక్షా తారతమ్యంలో 32 కక్షలున్నాయి. మొదట పరమాత్మ నుంచి మొదలుకుని 6 కక్షల వరకు చెప్పారు మనకి.
స్వామి నరసింహస్వామి రూపంతో ఉన్న పరమాత్మకి, తర్వాత లక్ష్మీదేవి, 3వ కక్ష బ్రహ్మ వాయువులు, 4వ కక్ష భారతి సరస్వతీదేవులు, ఆ తర్వాత 5వ కక్ష గరుడ శేష రుద్రులు, వారి తర్వాత 6వ కక్ష కృష్ణ పత్నులైనటువంటి జాంబవతి మొదలైనటువంటి షణ్మహిషులు, 7వ కక్ష గరుడ శేష రుద్రుల పత్నులైనటువంటి సౌపర్ణి, వారుణి, పార్వతి. వారు వస్తే 8వ కక్షలో ఇంద్రుడు. ఈ పద్యంలో, ఈ 12వ పద్యంలో దాసుల వారు ఇంద్రుడి దగ్గర నుంచి మొదలుపెట్టి 8వ కక్ష నుండి మొదలుకుని 32వ కక్షలో ఉన్నటువంటి మానుషోత్తములు, హరిదాసులు మొదలైన వాళ్ళ వరకు ఎత్తులకు అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ స్తోత్రం చేస్తున్నారు. ఇది పాక అనేటువంటి దైత్యుణ్ణి నాశనం చేసినటువంటి, సంహరించినటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి సకల దేవతలకు, ఋషులకు, పితృగణానికి, గంధర్వులకు, రాజులకు, ఇంకా పద్మనాభ తీర్థులు మొదలైనటువంటి ఎత్తుల ముందు వెనక ఉన్నటువంటి ఎత్తులందరికీ, సకల హరిదాస వర్గానికి కూడా నిత్యము కూడా విడవకుండా నమస్కారం చేస్తున్నాను అని చెప్పారు. విశేషాంశాల్లో పాకశాసన అంటే ఇంద్రుడు అని చెప్పుకున్నాం కదా. ఆ పాక అనేటువంటి దైత్యుణ్ణి ఇంద్రుడు మలయ పర్వతం దగ్గర ఉన్నటువంటి పాకదైత్యనన్ను ఇంద్ర సంహరిసి పాకశాసన ఎనిసిదా. మలయ పర్వతం దగ్గర ఉన్న పాక అనేటువంటి దైత్యుణ్ణి ఇంద్రుడు సంహారం చేశాడు అనే విషయాన్ని వామన పురాణం చెప్తూ ఉంటే, భాగవతంలో సముద్ర తీరంలో ಸಂಹಾರ చేశాడు అని ఉంది. ಸಮುದ್ರ ತೀರದಲ್ಲಿ ಸಂಹಾರವಾಯಿತು ಎಂದು భాగవతದ మాటు. ఇలా వామన పురాణంలో మలయ పర్వతం దగ్గర, భాగవతంలో సముద్ర తీరంలో సంహారమైంది. ఇలా చిన్న చిన్న తేడాలు వస్తాయి. అది కల్పభేదాల వల్ల వస్తుంది. ఒక్కొక్క కల్పంలో కొంచెం చిన్న చిన్న మార్పులతో జరుగుతూ ఉంటాయి. భగవంతుడి అవతారాలు ప్రతి కల్పంలోనూ వస్తాయి. బ్రహ్మదేవుల వారి ఒక్క పగలులోనే భగవంతుని యొక్క దశావతారాలన్నీ పూర్తయిపోతాయని భాగవతంలో వస్తుంది. అలా ఇది ఒక్కొక్క కల్పంలో చిన్న చిన్న, ఉదాహరణకి గంగ భగవంతుని యొక్క త్రివిక్రముని యొక్క పాదం నుంచి, ఎడమ పాదం కాలివేలు నుంచి జన్మించింది, అవతరించింది గంగావతరణ అని చెప్పి ఇక్కడ వరాహ కల్పంలో, తర్వాత పద్మకల్పంలో కుడిపాదం నుంచి అని ఇట్లా కల్పభేదాలతో చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఇలాగే పాకశాసన అనేటువంటి ఇంద్రుడికి పేరు 2 చోట్ల మనకి తెలుస్తుంది, వామన పురాణంలోనూ భాగవతంలోనూ. 8వ కక్షలో ఉన్నటువంటి ఇంద్రుడిని మొదలుకొని 32వ కక్షలో ఉన్నటువంటి సకలను అందరినీ ఒకటే నుడిలో చెప్పటం అనేది ఇది విశేషమైనటువంటిది. దాసుల వారి యొక్క చాలా రచన విశేషం. తర్వాత అందరికీ నమస్కారం చెయ్యాలి అంటే తనకంటే ఉత్తములైన వారు అందరూ కూడా స్వోత్తములు అంటారు. ఆ స్వోత్తములైన వారందరూ కూడా గురువులుగా భావించి మనకంటే పై ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా నమస్కారం చెయ్యాలి. ఇక దేవతలు, ఋషులు, పితృగణము, రాజులు, మానుషోత్తములు, వీళ్ళు 5గురు కూడా మోక్షాన్ని పొందటానికి అర్హులు అని చెప్పి మధ్వాచార్యుల వారు చెప్పారు. ఈ 5గురు కూడా. తర్వాత ఆకమలనాభాది అన్నారు కదా. కమల అంటే పద్మ. పద్మనాభ తీర్థుల వారు శ్రీమదాచార్యుల వారి ప్రథమ శిష్యులు. ఆ పద్మనాభ తీర్థుల వారి కంటే కింద ఉన్నటువంటి ఎతులు ఆ ఎంబుదరింద సమకాలీనరు, ఆ వారితో పాటు సమానంగా ఉన్నప్పుడు ఎత్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి, వెనకాల ఉన్న ఎత్తులకి, తర్వాత ఉన్నటువంటి ఎత్తులకి ఆది అనేటువంటి పదంతో స్వీకరించి అందరికీ, ఆ సమూహానికి, యతిగల సమూహానికి, దాసవర్గానికి అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ దాసుల వారు ఇందులో ఈ నుడిలో నమస్కారం యొక్క మహత్యం, అందరికీ నమస్కరించాలి, మనకంటే పెద్దలైనటువంటి వాళ్ళందరికీ కూడా గురువులుగా భావించి అందరికీ నమస్కరించాలి అనే విషయాన్ని చెప్పారు. ఇది 12 నుడులు అయిన ఇక్కడికి. ಪಾಕಶಾಸನ ಮುಖ್ಯ ಸಕಲ ದಿವೌಕಸರಿಗಭಿನಮಿಪೆ ಋಷಿಗಳಿಗೆ ಏಕ ಚಿತ್ತದಿ ಪಿತೃಗಳಿಗೆ ಗಂಧರ್ವ ಕ್ಷಿತಿಪರಿಗೆ
ಆ ಕಮಲನಾಭಾದಿಯತಿಗಳಾನೀಕ ಕಾನಮಿಸುವೆನು ಬಿಡದೆ ರಮಾಕಳತ್ರನ ದಾಸವರ್ಗಕ್ಕೆ ನಮಿಪೆ ನನವರತ. ಶ್ರೀ ಗುರುಮಧ್ವ ಅಂತರ್ಗತ. ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.